వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మన క్లాస్లో టాపిక్ వచ్చేసి స్వెట్ ఈక్విటీ షేర్స్ అనమాట. లాస్ట్ క్లాస్లో ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంప్లాయీ కోసం పే చేస్తే ఎలా వాల్యూ చేస్తారనేది లాస్ట్ క్లాస్లో చూసాం. అండ్ ఈరోజు క్లాస్లో సెక్యూరిటీస్ కానీ షేర్స్ కానీ ఎంప్లాయీ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అలాట్ చేసిన ఎలా వాల్యూ చేస్తారనేది ఈరోజు టాపిక్ అనమాట. సో continue this valuation of sweat equity shares allotted or transferred to the SSC. ఇక్కడ ఎస్ఎస్సి ఎవరు అంటే ఎంప్లాయీ అనమాట. ఇక్కడ మీనింగ్ ఏం చెప్తున్నారు అంటే స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ మీన్స్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ అంటే ఏంటంటే ద సెక్యూరిటీస్ యాజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 2 క్లాస్ హెచ్ ఆఫ్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956. సెక్యూరిటీస్ అంటే ఏంటి, స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ అంటే ఏంటి అంటే మన కాంట్రాక్ట్ యాక్ట్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956లో దేన్నైతే డిఫైన్ చేశారో దాన్నే సెక్యూరిటీస్ అన్నారు అని చెప్పారనమాట. అండ్ వేర్ ద ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ అండర్ ఎనీ ప్లాన్ ఆర్ స్కీమ్ దేర్ ఫోర్ అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అనేది ఎక్కడైతే ఇంక్లూడ్ అయి ఉంటుందో అక్కడ ఈ సెక్యూరిటీస్ అనేవి వస్తాయన్నమాట. includes the securities offered under such plan or scheme. And next, as per section 2 class H of the Securities Contract Act 1956, securities include మనకి ఇందాక ఏం చెప్పారు, సెక్యూరిటీస్ని దేంట్లో డిఫైన్ చేశారు అంటే సెక్షన్ 2 క్లాస్ హెచ్ అన్నారు. సో సెక్షన్ 2 క్లాస్ హెచ్లో ఏం చెప్తుందంటే సెక్యూరిటీస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, సెక్యూరిటీస్లో ఏమేమి వస్తాయి అనేది సెక్షన్ 2 క్లాస్ హెచ్ అనేది చెప్తుంది. ఆఫ్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956 సెక్యూరిటీస్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సెక్యూరిటీస్లో షేర్స్, స్క్రిప్ట్స్, స్టాక్, బాండ్స్, డిబెంచర్ స్టాక్ ఆర్ అదర్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఆఫ్ లైక్ నేచర్ ఇన్ ఆర్ ఆఫ్ ఎనీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ ఆర్ అదర్ బాడీ కార్పొరేట్ అనమాట. సో సెక్యూరిటీస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే షేర్స్ అంటే కంపెనీలో ఉంటాయన్నమాట. షేర్స్, స్క్రిప్ట్స్, స్టాక్ కంపెనీలో ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాకు, అండ్ బాండ్స్, డిబెంచర్స్ అంటే మనం లాంగ్ టర్మ్ లోన్ తీసుకుంటాం కదా దాన్ని డిబెంచర్స్ అంటాం. డిబెంచర్ అనేది సెక్యూరిటీ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిబెంచర్ స్టాక్ సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ అదర్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఆఫ్ లైక్ నేచర్. అండ్ డిబెంచర్స్ కాకుండా ఏమన్నా సరే లాంగ్ టర్మ్ డెటార్స్, లాంగ్ టర్మ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి అవి కూడా సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. అంటే మానిటరీ నేచర్ అనమాట. మార్కెటబుల్ ఆర్ అదర్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఆఫ్ లైక్ నేచర్ ఇన్ ఆర్ ఆఫ్ ఎనీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ ఆర్ అదర్ బాడీ కార్పొరేట్. సో ఆ సెక్యూరిటీస్ కానీ డిబెంచర్ స్టాక్ ఇవి ఏవైతే ఉంటాయో ఆ షేర్స్, స్టాక్ ఇవి ఏదైతే ఉంటాయో అవి ఎక్కడ ఉండాలి అంటే ఏది ఇన్కార్పొరేట్ అయిన కంపెనీలో కానీ ఆర్ బాడీ కార్పొరేట్లో కానీ ఉండాలి. అవి సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, డెరివేటివ్స్. నెక్స్ట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి యూనిట్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూడ్ బై ఎనీ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ టు ద ఇన్వెస్టర్స్ ఇన్ సచ్ స్కీమ్. సో ఇంకేమైనా సరే యూనిట్స్ ఉన్నాయనుకోండి ఆర్ ఏదైనా ఇన్వెస్ట్ చేసాం, కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఏదైనా ఇన్వెస్ట్ చేసాం ఆర్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాం. అంటే ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకు మామూలుగా అయితే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇలాంటివి ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్స్చేంజ్ చేసాం అలాంటివి కూడా సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్తున్నారు. యూనిట్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ఎనీ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఏదన్నా కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఏదైనా యూనిట్స్ కానీ ఆర్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇష్యూ చేస్తే టు ద ఇన్వెస్టర్స్ ఇన్ సచ్ స్కీమ్స్ ఇవి కూడా సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏదైనా యూనిట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, డెరివేటివ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఆర్ షేర్స్, స్క్రిప్ట్స్, స్టాక్, బాండ్స్, డిబెంచర్స్ ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి సెక్యూరిటీస్లో. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, సెక్యూరిటీస్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి, సెక్యూరిటీ రిసీప్ట్స్ యాజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 2 class ZG of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Securities Interest Act 2002. అండ్ నెక్స్ట్ ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే సెక్యూరిటీస్ రిసీట్స్ అనమాట. ఈ సెక్యూరిటీ రిసీట్స్ అనేది ఇక్కడ చెప్పలేదు, కానీ సెక్యూరిటీస్లో ఈ సెక్యూరిటీ రిసీట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ సెక్యూరిటీ రిసీట్స్ అనేది
సెక్షన్ 2 క్లాస్ జడ్జీలో డిఫైన్ చేశారంట. ఆఫ్ ద సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్. సో ఈ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్లో ఈ సెక్యూరిటీ రిసీట్స్ గురించి చెప్పారు. ఇవి కూడా, ఈ సెక్యూరిటీ రిసీట్స్ కూడా సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ వరకు చూద్దాం. సో సెక్యూరిటీస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే షేర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, స్క్రిప్ట్స్, స్టాక్, బాండ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, డిబెంచర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఆర్ ఎనీ మార్కెటబుల్ సెక్యూరిటీస్, డిబెంచర్, స్టాక్స్ అండ్ డెరివేటివ్స్ అనమాట. డెరివేటివ్స్ ఏంటి అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజెస్లో వస్తాయన్నమాట. నిఫ్టీ ఇలాంటి వాటిలో యూస్ చేస్తారనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటి వాటిలో డెరివేటివ్స్ యూస్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ యూనిట్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూడ్ బై ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఏమన్నా యూనిట్స్ ఇష్యూ చేసినా సరే అవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఎనీ సెక్యూరిటీ రిసీట్, ఈ సెక్యూరిటీ రిసీట్ కూడా ఈ సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ యూనిట్స్ ఆర్ ఎనీ అదర్ సచ్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ టు ద ఇన్వెస్టర్ అండర్ ఎనీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. అండ్ నెక్స్ట్ ఏమి చెప్తున్నారంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మీద ఏమన్నా యూనిట్స్ కానీ ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇష్యూ చేశారనుకోండి ఇన్వెస్టర్స్కి, అవి కూడా సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. యూనిట్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ అదర్ సచ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూ టు ద ఇన్వెస్టర్స్. యూనిట్స్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేశారనుకోండి ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మీద, అవి కూడా సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎనీ సర్టిఫికేట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ టు అన్ ఇన్వెస్టర్ బై అన్ ఇష్యూవర్. సో ఏదైనా సర్టిఫికేట్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్వెస్టర్కి ఇష్యూ చేస్తే అది సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇంక్లూడ్ చేస్తారు. అండ్ సచ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ మే బీ డిక్లేర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ద సెక్యూరిటీస్. సో ఇంకేం చెప్తున్నారంటే ఇంకా అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా సరే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇంక్లూడ్ చేస్తారు, ఇంకా అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. కానీ ఇక్కడ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎవరు డిక్లేర్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయాలన్నమాట. సో ఆ సెక్యూరిటీస్కి ఈ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి, ఇది ఇంక్లూడ్ చేస్తారనమాట సెక్యూరిటీస్లో. అండ్ నెక్స్ట్ రైట్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ సచ్ సెక్యూరిటీస్. కొన్ని సెక్యూరిటీస్కి షేర్స్కి ఇంట్రెస్ట్లో మనకి రైట్ ఉంటుందన్నమాట. ప్రతి మనకి కంపెనీలో ఎవరైతే ఉంటారు కదా షేర్ హోల్డర్స్, వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ రైట్స్ ఆర్ ఇంట్రెస్ట్లు ఇన్ సెక్యూరిటీస్ మీద ఉన్న రైట్స్ ఆర్ ఎనీ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయో ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి సెక్యూరిటీస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, షేర్స్, డిబెంచర్ స్టాక్, స్క్రిప్ట్స్ అండ్ డెరివేటివ్స్, సెక్యూరిటీ రిసీట్స్ అండ్ ఏదైనా యూనిట్స్ ఇన్వెస్ట్ చేసినా ఆర్ యూనిట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూ చేసిన ఆర్ ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూ చేసిన ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ చేసిన టు ద ఇన్వెస్టర్. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ నెక్స్ట్ ఏదైనా అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏదైనా రైట్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ సెక్యూరిటీస్ మీద ఉన్నదాన్ని, ఇవన్నీ కూడా సెక్యూరిటీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్వెట్ ఈక్విటీ షేర్స్ మీన్స్ ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్ బై ఏ కంపెనీ టు ఇట్స్ ఎంప్లాయీస్. సో ఇక్కడ వచ్చింది మన టాపిక్. ఇందాక నుంచి మనం ఏమి ఇంక్లూడ్ చేస్తాం సెక్యూరిటీస్లో, సెక్యూరిటీస్ అంటే ఏంటనేది చూసాం. సో ఇక్కడ నుంచి ఈసాప్ గురించి అంటే స్వెట్ ఈక్విటీ షేర్స్ గురించి వచ్చిందనమాట. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి అంటే కంపెనీ ఎంప్లాయీస్కి ఇవ్వడం అనమాట. కంపెనీ దాని షేర్స్ ఎంప్లాయీస్కి ఇవ్వడం. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ మీన్స్ ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్ బై ఏ కంపెనీ. ఈక్విటీ షేర్స్ కంపెనీ ఇస్తుంది, ఎవరికి ఇస్తుందంటే ఎంప్లాయీస్. ఆ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఆ ఎంప్లాయీస్కి ఇస్తుంది అనమాట. స్వెట్ ఈక్విటీ షేర్స్ మీన్స్ ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్ బై ఏ కంపెనీ టు ఇట్స్ ఎంప్లాయీస్ ఆర్ డైరెక్టర్స్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆర్ ఫర్ ఏ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే డిస్కౌంట్ ఎంప్లాయీస్కి కానీ ఆర్ డైరెక్టర్స్ కానీ కంపెనీ ఇస్తుంది స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేవి. అది డిస్కౌంట్కి ఇవ్వచ్చు ఆర్ ఫర్ ఏ కన్సిడరేషన్కి ఇవ్వచ్చు ఆర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్ అంటే మనం ఇన్ ఎక్స్చేంజ్ అని చెప్తుంటాం కదా అలా అనమాట. డిస్కౌంట్ ఆర్ ఫర్ ఏ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్ ఎందుకోసం ఇస్తుందంటే ఫర్ ప్రొవైడింగ్ నో హౌ ఆర్ మేకింగ్ అవైలబుల్ రైట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ వాల్యూ ఎడిషన్స్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్.
సో అది ఎందుకోసం ఇస్తుంది అంటే నో హౌ అండ్ కాపీ రైట్స్ అనేవి ఉంటాయి కదా, వాటి కోసం అనమాట. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి అవైలబుల్గా ఉండటం కోసం అనమాట. మేకింగ్ అవైలబుల్ రైట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ వాల్యూ ఎడిషన్స్. సో sweat equity shares means equity shares issued by a company to its employees or directors at a discount or for consideration other than cash. క్యాష్కి ఇవ్వచ్చు, ఆర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్కి ఇవ్వచ్చు, ఆర్ డిస్కౌంట్కి ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకోసం ఇవ్వాలంటే ప్రొవైడింగ్ నో హౌ అనమాట. నో హౌ ప్రొవైడ్ చేయటం కోసం మాత్రమే ఈ సెక్యూరిటీస్ అనేది కంపెనీ ఎంప్లాయీస్కి ఆర్ డైరెక్టర్స్కి ఇవ్వాలి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ సచ్ షేర్స్ ఆర్ అలాటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్ నాట్ ఫర్ అబోవ్ రీజన్స్, అంటే ఫర్ ప్రొవైడింగ్ నో హౌకి కాకుండా వేరే దానికి దేనికైనా సరే ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేది కంపెనీ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్ చేసింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ యాజ్ పర్కసిట్. అది పర్కసిట్ కింద ట్యాక్సిబుల్ చేయరనమాట. సో ప్రొవైడింగ్ నో హౌ కోసం మాత్రమే, అంటే నో హౌ కోసం మాత్రమే ఈ షేర్స్ అనేది ఎంప్లాయీస్కి కానీ డైరెక్టర్స్ కానీ ఇష్యూ చేశారనుకోండి, అప్పుడు పర్కసిట్ ఇచ్చినట్టు. అలా కాకుండా ఇంకా ఏ రీజన్తో అయినా సరే షేర్స్ అలాట్ చేసినా, షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినా సరే కంపెనీ, అది నాట్ ట్యాక్సిబుల్ అనమాట. అంటే పర్కసిట్ కింద నాట్ ట్యాక్సిబుల్ అనమాట. దెన్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ యాజ్ పర్కసిట్స్. సో ఇక్కడ పర్కసిట్స్ గురించి చెప్తున్నారు. వాల్యూ ఆఫ్ ఎనీ స్పెసిఫైడ్ సెక్యూరిటీ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్ అలాటెడ్ షెల్ బీ కన్సిడర్డ్ యాజ్ పర్కసిట్స్ in the hands of employees if the following conditions are satisfied. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేవి పర్కసిట్స్ కింద ట్రీట్ చేస్తారు అండ్ పర్కసిట్స్ కింద వాల్యూ చేస్తారు అని చెప్తున్నారు అన్నమాట. పైన నో హౌ ప్రొవైడ్ చేస్తే మాత్రమే ఇవి పర్కసిట్స్ అన్నారు కదా, ఇక్కడ అలా కాకుండా ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే పర్కసిట్స్ లాగా ట్రీట్ చేస్తారన్నారు. అవి ఏం కండిషన్స్ అనేది చూద్దాం. Such securities or sweat equity shares are allotted or transferred on or after 1/4/2009. సో ఇక్కడ కంపెనీ 1/4/2009 తర్వాత ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి, అంతేకాని బిఫోర్ 1/4/2009 ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండాలి. Such security or sweat equity shares are allotted or transferred on or after 1/4/2009, అంటే 2009 ఏప్రిల్ 1 ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి, ఆర్ ఈ డేట్ తర్వాత ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. అండ్ సచ్ సెక్యూరిటీస్ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆర్ అలాటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ బై ద ఎంప్లాయర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో అక్కడ ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అలాట్ చేస్తున్నారు అన్నారు. అవి డైరెక్ట్గా అయినా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, ఇండైరెక్ట్గా అయినా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, ఎంప్లాయీకి కానీ డైరెక్టర్కి కానీ. అండ్ నెక్స్ట్, such security or sweat equity shares are allotted or transferred free of cost or at a concessional rate to the SSE. ఆ ఎస్ఎస్సి ఇక్కడ ఎవరంటే ఎంప్లాయీ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే నో కాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, అంటే ఫ్రీగానే షేర్స్ ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు మనీ పే చేయకుండా, వితౌట్ కన్సిడరేషన్ అనమాట. ఆర్ కన్సెషనల్ రేట్ 10 రూపీస్ ఉన్న షేర్ వాల్యూని 5 రూపీస్కి అవ్వచ్చు, అంటే తక్కువ వాల్యూకి ఇవ్వచ్చు, ఉన్న యాక్చువల్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ కన్సెషనల్ రేట్కి అయినా సరే ఈ షేర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. సో ఈ కండిషన్స్ 3 కండిషన్స్ చెప్పారనమాట. ఇవి పర్కసిట్స్ లాగా ట్రీట్ చేయాలంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆ షేర్స్ కానీ సెక్యూరిటీస్ కానీ ఈ 1/4/2009 తర్వాత ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి, 1/4/2009 తర్వాత ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. అండ్ ఈ ఈక్విటీ షేర్స్ కానీ సెక్యూరిటీస్ కానీ అలాట్ చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా కానీ డైరెక్ట్గా అయినా చేసి ఉండొచ్చు, ఆర్ ఇండైరెక్ట్గా అయినా సరే. నెక్స్ట్ సెక్యూరిటీస్ ఆర్ ఈక్విటీ షేర్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, ఆర్ కన్సెషనల్ రేట్, అంటే తక్కువ రేట్కి చేసి ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ వాల్యుయేషన్ ఏంటి అంటే, ఆ పర్కసిట్స్ లాగా ఎలా వాల్యూ చేస్తారు అంటే, ద వాల్యూ ఆఫ్ సచ్ పర్కసిట్స్ షెల్ బి కంప్యూటెడ్ యాజ్ అండర్. సో ఈ పర్కసిట్స్ని ఎలా వాల్యూ చేస్తారంటే, ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ స్పెసిఫైడ్ సెక్యూరిటీ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్ యాజ్ ద కేస్ మే బీ. సో ఇప్పుడు ఫ్రీగా ఏ సెక్యూరిటీస్ అయితే ఇచ్చారో ఆ సెక్యూరిటీస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ, అంటే
మార్కెట్లో ఆ షేర్కి యాక్చువల్గా ఎంత వాల్యూ ఉంది. సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సచ్ సెక్యూరిటీస్ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్ యాజ్ ద కేస్ మేబీ. అంటే సెక్యూరిటీస్ అంటే రోజుకి ఒక రకంగా రేట్ పెరుగుతూ ఉండొచ్చు, తగ్గొచ్చు, పెరగచ్చు, వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఏ రోజైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆన్ ద డేట్ విచ్ ఆప్షన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై ద ఎస్ఎస్సి. సో ఈసాప్ ఆప్షన్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేశారో అంటే ట్రాన్స్ఫర్ చేశారో ఆ రోజున ఎంతైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉంది, ట్రాన్స్ఫర్ చేసిన సెక్యూరిటీస్కి మార్కెట్లో రియల్గా ఎంత వాల్యూ ఉంది, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆ ట్రాన్స్ఫర్ చేసిన సెక్యూరిటీస్ కానీ స్వెట్ ఈక్విటీ షేర్స్ కానీ ఎంత వాల్యూ ఉంది యాక్చువల్గా, ఆ వాల్యూలోంచి ద అమౌంట్ యాక్చువల్లీ పెయిడ్ ఆర్ రికవర్డ్ ఫ్రమ్ ద ఎస్ఎస్సి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ సెక్యూరిటీస్ ఆర్ షేర్స్. మనం చెప్పాం ఇందాక ఆర్ కన్సెషనల్ ఆర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్ అని. సో ఎంత క్యాష్ అయితే యాక్చువల్గా ఆ షేర్స్కి పే చేశాడు ఆర్ అది లెస్ చేయాలన్నమాట. సో ఫెయిర్ మార్కెట్ వాల్యూలోంచి ఎంత వాల్యూ అయితే యాక్చువల్గా పే చేస్తాడో ఆ వాల్యూని లెస్ చేస్తే మనకు వచ్చేదే వాల్యూ ఆఫ్ పర్కసిట్స్ అనమాట. సో ఇది ట్యాక్సిబుల్ అనమాట. ఇది ట్యాక్సిబుల్. నెక్స్ట్ ఆప్షన్ మీన్స్ ఎ రైట్ బట్ నాట్ an obligation granted to an employee to apply for the specified security or sweat equity shares at a predetermined price. అదే నోట్ అనమాట. అండ్ ఈరోజు క్లాస్లో మనం చూసాం స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేది సెక్షన్ 2 క్లాస్ హెచ్లో డిఫైన్ చేశారనమాట. అండ్ సెక్యూరిటీస్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే షేర్స్, స్క్రిప్ట్స్ అండ్ డిబెంచర్ స్టాక్ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ డెరివేటివ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ యూనిట్స్ ఇష్యూడ్ బై ద ఇన్వెస్టర్స్, ఇష్యూడ్ టు ద ఇన్వెస్టర్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ సెక్యూరిటీస్ని ఎలా వాల్యూ చేస్తారు అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూలోంచి ఎంత వాల్యూ అయితే యాక్చువల్గా ఎంప్లాయీ ఆర్ డైరెక్టర్ పే చేసి ఉంటారో అంత వాల్యూని లెస్ చేస్తే వచ్చిన బ్యాలెన్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే వాల్యూ ఆఫ్ పర్కసిట్ అనమాట. అది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ మనకి పర్కసిట్స్ లాగా ట్రీట్ చేయాలంటే మనకి ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలన్నమాట. 1st April 2009 తర్వాత మాత్రమే ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2009 తర్వాత ఈ సెక్యూరిటీస్ అనేవి ఎంప్లాయీకి కానీ డైరెక్టర్కి కానీ అలాట్ చేసి ఉండాలి. ఈ సాప్ ఆప్షన్లో కనుక ఎన్రోల్ అయ్యి ఉండాలంటే నెక్స్ట్ అది సెక్యూరిటీస్ కానీ షేర్స్ కానీ డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఇష్యూ చేసి ఉండాలి ఆర్ ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. నెక్స్ట్ సచ్ సెక్యూరిటీ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆర్ అలాటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎట్ కన్సెషనల్ రేట్. సో ఫ్రీగా అయినా సరే సెక్యూరిటీస్ ఇచ్చి ఉండాలి ఆర్ తక్కువ రేట్కి అయినా ఇచ్చి ఉండాలి. కన్సెషనల్ రేట్కి అయినా సరే ఈ సెక్యూరిటీస్ అంటే ఇక్కడ ఎంప్లాయర్ ఎవరంటే కంపెనీ అనమాట. సో కంపెనీ ఎంప్లాయీస్కి ఇచ్చి ఉండాలి. అండ్ ఎలా వాల్యూ చేస్తారంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ, మనకు మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది ఆ షేర్కి కానీ ఆ సెక్యూరిటీస్ కానీ ఏ రోజైతే మనం అలాట్ చేశారో, ఏ రోజైతే ఆ ఎంప్లాయీ ఆ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేసుకున్నారో ఆ రోజు ఎంత వాల్యూ ఉంది ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది, ఆ వాల్యూలోంచి ఎంతైతే యాక్చువల్గా అమౌంట్ ఆ షేర్ కోసం ఎంప్లాయీ పే చేశాడో అంత వాల్యూ లిస్ట్ చేయాలి. వచ్చిన వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మోటార్ కార్ అనమాట. పర్కసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మోటార్ కార్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.